గారు మీతో వస్తాను. ప్రస్తుతం అంతా రాధాకృష్ణ గారు టీడీపీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు. నమస్తే రాధాకృష్ణ గారు. నమస్తే అండి. సరే ఏంటి లిక్కర్ స్కామ్ కేసుకి తెలిసిందే, మీకు తెలిసిందే. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు వారితో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే నిందితులుగా చూస్తాం. కొన్ని అరెస్టులు జరిగాయి. ఇప్పుడు ఐఏఎస్ అధికారి వరకు పాకింది. ఆల్రెడీ ఈ రోజు రజత్ భార్గవ్ గారికి నోటీసులు ఇచ్చారు, రేపు విచారణకు రమ్మంటున్నారు. ఏంటి అంటే ఎప్పుడైనా రోజుకొక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నా, అదుపులోకి తీసుకుంటున్నా, దాని గురించి చర్చించుకుంటున్నాం. మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఎవరైనా చేస్తే ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. అసలు దీనికి ఎప్పటికీ ముగుస్తుంది అనుకోవచ్చు? ఇంకా ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది? ఇది ఎంత పెద్దగా మారే అవకాశం ఉంది? ఇది చైన్ లింక్. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా ఆ రోజున చేసేటప్పుడు ఇవన్నీ బయటపడతాయని ఊహించుకోకుండా వీళ్ళందరూ కూడా ఏదైతే సూట్ కేసు కంపెనీలు పెట్టి ఏదైతే లిక్కర్ స్కామ్ లో ప్రతి దానికి కూడా ఏదైతే కమిషన్లు వస్తాయో బ్రాండ్స్ వాల్యూ లేని వాటిని బ్రాండ్స్ ని పెట్టించి ఆ డబ్బులు మాకు ఇవ్వమని చెప్పి వీళ్ళందరూ ఏది ఇవ్వాలన్న కంపెనీలో బ్లాక్ లో ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి ఏదైతే వైట్లు ఇచ్చారో వీళ్ళందరికీ కూడా ఏదో ఒక దాంట్లో కొట్టాలి. వీళ్ళు కొట్టే దాంట్లో ఏమవుతుందంటే ఒక దాంట్లో నుంచి మారే దగ్గర ఒక్కో దగ్గర చైన్ లింకులు కట్టాయి. అసలు ఇవన్నీ డీటెయిల్స్ ఏ విధంగా ఏ కంపెనీ నుంచి వెళ్తాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి దేంట్లో నుంచి ఎలా వెళ్ళింది, అసలు ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది ఇప్పుడు ఇవన్నీ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ ఒకరి నుంచి ఒకరికి విస్తరించింది కాబట్టి చివరికి వచ్చేసరికి ఎందుకంటే కొన్ని వందల మంది ఉంటారు ఇందులో, ఆ 100 మంది ఈ స్కామ్ లో ఇరుక్కుని ఉంటారు. అది ఎందుకంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళు నిర్వీర్యం చేయడానికి వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఎవరైతే చెప్పారో మేము వాళ్ళకి పంపించామని చెప్పి వాళ్ళని వెంటనే వాళ్ళది కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాక వాళ్ళని అందులో చేర్చుకున్నారు. దీంట్లో కేసుని కూలంకుషంగా చర్చించిన తర్వాత ఏదైతే సిట్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ చేసిన తర్వాత ఈ ఫోన్లకి వెళ్ళిన మెసేజ్లు ఈ అకౌంట్ లో డబ్బులు పడినాక ఆ అకౌంట్ కాపీ తీసుకుంటారు. అందులో పడిన మాట వాస్తవం కాదని చూస్తారు. అలాగే ఈ ఫోన్ కాల్ నెంబర్ చెప్పినప్పుడు పలానా మనిషి చెప్పినప్పుడు ఆయన ఫోన్ కాల్స్ కి ఈ నెంబర్ నుంచి వెళ్ళియా లేవని చూస్తారు. చేసిన అన్ని కూలంకుషంగా చర్చించిన తర్వాతే వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా తీసుకున్నాకే వాళ్ళు ముద్దాయిలుగా చేస్తున్నారు. ఎస్, అంటే ఇన్ని జరుగుతున్నా ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, జగన్ గారి మీద అవినీతి మార్కులు అంటించడానికి, అసలు ఎందులో ఏది నిరూపించగలుగుతున్నారు మీరు? ఏది నిరూపించకుండా జనాలకు మొత్తం కూడా డైవర్ట్ చేసే విధంగా చేస్తున్నారని ఇప్పటివరకు మీరు వినే ఉంటారు. మోహన్ రెడ్డి గారు కాదు, చాలా మంది వైసీపీ నేతలు అంటున్నమాట. కొద్దిగా వినలేదు కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయవలసింది సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. వీళ్ళు డైవర్షన్ చేయడానికి ఇందాక ఆయన డిస్కషన్ చేస్తూ పరామర్శలకి ప్రతిపక్షం చూపించాలి, బలం చూపించాలి అని అంటున్నారు. అంటే పరామర్శకి వెళ్ళడానికి కూడా బలం చూపించవలసిన అవసరం ఉందో నాకు తెలియలేదు దాన్ని బట్టి. మరి అంటే మేము 5 సంవత్సరాల్లో మేము బలం చూపించాము, అవసరస్తులుగా చేసింది మేమేం ప్రజలకు సందేశం ఇచ్చాం. మీరు కూడా ఇవ్వండి, మేము చేసింది తప్పు అనుకుంటే మీరు కూడా ప్రజలకు సందేశం ఇవ్వాలని, మీడియా ముందు మాట్లాడమనండి. మేము ఇది చేసామని చెప్పేసి మీరు అకౌంట్ నెంబర్లు లేకపోతే ఈ నెంబర్లు లేకపోతే మీరు ఏదైతే సోషల్ మీడియా పరంగా వీడియోలు తీస్తారో ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అనేది మీరు చూపించమనండి. దానికి సమాధానం వాళ్ళ సోషల్ మీడియా ఎంతో విస్తరించింది. వీళ్ళు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేస్తున్నారు. ఎందుకనంటే పోలీసుల మీదకి హెరాస్మెంట్ గా వెళ్ళిపోయి ఏదైతే వీళ్ళందరూ కూడా ఇదివరకు కూడా వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో చేశారు, కుదరలేదు. వాళ్ళు ఎవరు వెళ్తున్నారు? మీరు నిజంగా మొన్న రైతులకు వెళ్ళిన దాంట్లో కానీ పరామర్శకి వెళ్ళిన దాంట్లో కానీ ఆ నియోజకవర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు ఒక 4 కార్లు వెళ్తే సరిపోతాయి, ఒక 20 మంది వెళ్తే సరిపోద్ది. ఒక సీఎం గారు వెళ్తున్నారు కాబట్టి సెక్యూరిటీ కాకుండా ఒక 20 మంది ముఖ్య నాయకులు వెళ్తే సరిపోద్ది. 2000 మంది పరామర్శకి వెళ్ళేది అంటే ఆ కుటుంబాన్ని పరామర్శిద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఆ ఊరిని దగ్ధం చేద్దామని వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అలాగే రైతు మార్కెట్ లో డైరెక్ట్ గా రైతు మామిడికాయలు వీళ్ళే పోసి వీళ్ళే చేసి తొక్కిచ్చేస్తుంటే అసలు ఏంటి అసలు అది మరి మేమేం చేయలేదు కదా. ఇదంతా కూడా మీడియా ద్వారా ఎవరైతే వీడియోలు తీశారో అది పెట్టడం జరిగింది. ఇమ్మనండి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఏదైతే అంత జనంలో వేవున్నట్టయితే ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా వేవ్ వచ్చింది. జనాలు ఏంటంటే ఏదో ఆవేశపూర్తి ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు. అంత వేవ్ ఉన్నట్టయితే 11 వీళ్ళు ఏంటంటే ఏదో విధంగా ఏదైతే తప్పుని చూస్తారో ప్రజలు ఎక్కువగా చూస్తారో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏదో ఒక అలజడి సృష్టించాలి, జనాల్లో అలజడి సృష్టించాలి. ఏదో జరిగిపోయిందని ప్రజలు ఎవరో అవి చూడటానికి కూడా సిద్ధంగా ఏం లేదు. రాజకీయంగా ఎవరైతే ఉంటామో అవి చూస్తాం, దానికి కౌంటర్ ఇస్తాం తప్పితే కామన్ మ్యాన్ ఎవరో కూడా ఈ చూడరు, దీని గురించి పట్టించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ వన్స్ వాళ్ళు పడ్డారు బాధలు, రెండోసారి వాళ్ళు పడటానికి ఇదేం లేదు. వాళ్ళు ఇప్పటికైనా మారి ఏదైనా ఇచ్చింది సిన్సియర్ గా ఇమ్మని చెప్పండి. వాళ్ళకి ఇమ్మని తప్పులు జరుగుతుంటాయి, చేసే తప్పు ఒకవేళ మేము ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళు కూడా ఎత్తి చూపితే మేము సరి చేసుకోవడానికి ఉంటది. వాళ్ళు నిజంగా స్కామ్ జరిగింది అనేది ప్రపంచవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ జరిగింది అనేది అందరికీ కూడా తెలుసు. ఇందాక ఆయన ఆంధ్రప్రదేశ్ లోది ప్రపంచానికి తెలియాలంటారు. ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ 5 సంవత్సరాలు.
ఎస్, ఇప్పుడు అది కూడా మాట్లాడుకోబోతున్నాడు. ఇప్పుడు మెయిల్స్ సంబంధించి కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సరే 3,500 కోట్లు అంటున్నారు, ఇంకా అది ఎన్ని వేల కోట్లకు తేలుతుందో దర్యాప్తు సంస్థలు సిట్ దర్యాప్తు తర్వాత పూర్తిగా నివేదికలు వచ్చాక మనకి ఒక క్లారిటీ తెలుస్తుంది. ఇది మనం ఫిగర్ మనం తెలిసేది కాదు. ఎస్, ఎంత ట్రాన్స్ఫర్ అయింది ఏంటి అనేది బోల్డెన్ సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి, అలాగే బోల్డెన్ కంపెనీలు ఉన్నాయి. ఏది చేసేది ఏంటి అనేది డెఫినెట్ గా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఇక్కడ కూడా డబ్బులు తీసుకెళ్ళి అప్పుడు కూడా కథలుగా చెప్పారు. హైదరాబాద్ లోనే వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు, ఆ డబ్బుల్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఇదంతా బయటపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫోన్ నెంబర్లు ఇష్టం వచ్చినట్టు అకౌంట్లు తెచ్చి చేశారు. ఇవాళ ఇదైపోయేసరికి ఎన్ని బయటపడిపోతాయనే ఉద్దేశంతో వీళ్ళు ఏదో రకంగా జనం డైవర్ట్ ఎవరో చట్టం దాని పని చేసుకెళ్ళిపోతే వాళ్ళు ఇచ్చే కౌంటర్లకు కానీ ఇది కానీ పూర్తి చేస్తే కోటి ముందు పెట్టినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో లబ్ధి పొందాలి, మా నాయకులు ఎవరో చేయలేదు, మా నాయకులు సిన్సియర్, మేము లెక్కర్ కుంభకానంతో సంబంధం. అసలు లెక్కర్ కుంభకానంతో సంబంధం లేకపోతే అసలు లెక్కర్ కంపెనీలు బ్రాండెడ్ ఐటమ్స్ ఎందుకు మానేశారు? ఒక సమాధానం చెప్పానండి వాళ్ళకి, చెప్పానండి వాళ్ళకి. వాళ్ళ దగ్గర సమాధానం ఉందా చెప్పండి. ఇవాళ గంజాయి గురించి మనం చేస్తున్నాం, ప్రభుత్వం చేస్తుంది, ప్రజలు చేస్తున్నారు. సంవత్సరం అయింది, గంజాయిని నిర్మూలించాలి, గంజాయి ఎవరో తీసుకోవద్దని ఒక్కరోజు వీళ్ళు ఉద్యమం చేశారా? ఎందుకు చేయలేదు వీళ్ళు? అంటే గంజాయి వ్యాపారం వీళ్ళు చేశారు కాబట్టి గంజాయి గురించి వీళ్ళు మాట్లాడరు. వాళ్ళు వెళ్ళి మాట్లాడు, ప్రజలు గంజాయి తాగితే చెడిపోతారు, యువత నిర్వీర్యం అయిపోతే మీరు చెయ్యొద్దు అనేది ఒక్క ప్లస్ కార్డు చూపించుకొని ఎవరైనా వీళ్ళు మాట్లాడారా? ఎందుకు చేయట్లే అంటే వీళ్ళకి సమాజం పట్ల బాధ్యత లేదు కాబట్టి వీళ్ళు అలా చేస్తారు. ఎస్, ఇప్పుడు అదే అడగబోతున్నాను మిమ్మల్ని రాధాకృష్ణ గారు. అంటే ఇందుకు ప్రధానంగా ఏంటంటే సరే మిగతా చాలా అన్ని వ్యవస్థల్లోనే అన్యాయాలు జరిగే, అక్రమాలు జరిగే అన్ని వెలికి తీస్తామంటున్నారు. అదంతా ఓకే, అది పక్కన పెడదాం. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇది ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశం. ఆ రోజుల్లో ఎంతమంది చనిపోయారో చూస్తాం, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో చూస్తాం. అంటే ప్రజల కోసమే పనిచేస్తున్నాయని చెప్పే ప్రభుత్వాలు ఆ ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా ఒక వ్యక్తి సంపాదనతో ఆ కుటుంబం నడిచే చాలా ఉన్నాయి అలాంటి కుటుంబాలు రాష్ట్రంలో. మన రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ఉంటాయి. ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది అసలు కించిత్ ఆలోచన ఉండదంటారా? అసలు అంత నిర్లక్ష్యంగా ఎలా చూస్తారనుకోవచ్చు. అంటే వాళ్ళకి డబ్బే ప్రధానం కానీ డబ్బులతోటే ముడిపడి చూసుకోలే కానీ ప్రజల కోసం ఆలోచించే ఆలోచన అంటూ లేకపోతే ఇంకేమైపోతుందండి? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి. ఇది వరకు అంటే ఇప్పుడు లెక్కర ఏ ప్రభుత్వంలో చేసినా తప్పే మేము కూడా, కాకపోతే ఆదాయ వనరులుగా ఎంతో కొంత ప్రభుత్వాలు నడపాలి కాబట్టి అది చేస్తారు. దాంట్లో మనం ఇదేం లేదు. దాని మీద కూడా ఆరోగ్యానికి హానికరం అనేది పెడతారు. మనం కూడా ఉన్న దాంట్లో నాణ్యతతో కూడిన ప్రభుత్వాలు ఇచ్చేస్తే ఏదైతే ఉన్నారో వాళ్ళు తాగే వాళ్ళని కూడా తాకపోకుండా చేయడానికి ఏదో ఎడిక్షన్ సెంటర్స్ పెట్టి మనం చేస్తాం. కానీ ఇది వరకు మేము కూడా పబ్లిక్ లో తిరిగేటప్పుడు కానీ వీళ్ళు తిరిగేటప్పుడు కానీ ప్రతి సందులో కూడా 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ లోపు చనిపోయిన వాళ్ళే శ్రద్ధాంజలి ఫోటోలు ఎన్నో ఉండే, అన్ని లెక్కర్ మరణాలే. ఇవాళ ఏమున్నాయో చెప్పండి. సంవత్సరం అయిన తర్వాత అసలు శ్రద్ధాంజలి ఫోటోలు అందులో 100లో ఒకటి ఉంటుంది. అది కూడా లెక్కర్ వల్ల కాదు. 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మంది లాస్ట్ 5 సంవత్సరాల్లో, అంటే ఒక సంవత్సరం వదిలేండి, లాస్ట్ 4 సంవత్సరాల్లో ఎంత మంది చనిపోయారని మీరు లెక్కర్ తీయండి. అందులో 90% లెక్కర్ మరణాలు. ఎస్, అదే అడుగుతున్నాను నేను. అదే అంత ఆలోచన లేకుండా దానికి అధికారులు కూడా ఎలా సహకరించారు? ప్రజల ప్రాణాలు పోయింది, మనకి డబ్బే కావాలి అనుకునే ఆ పరిపాలన సాగింది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా గంజాయి విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ ఎంత ఇది చేయాలంటే ఇంకా డబ్బులు మిగలాలనే ఉద్దేశంతో ఇంకా నాసిరకం మద్యాన్ని ఒక సంవత్సరం పోయిన తర్వాత 2వ సంవత్సరం ఇంకా నాసిరకం, 3వ సంవత్సరం ఇంకా నాసిరకం, 10 రూపాయలకి తయారైన దాన్ని వీళ్ళు 200 రూపాయలు 250 రూపాయలు ఏంటంటే ప్రజలకమ్మా మేము మద్యం రేట్లు పెంచేసాం మీరు తాగద్దని చెబుతూ వీళ్ళు దోస్తున్నారు. ఎస్, అదే రాధాకృష్ణ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నట్టు వేళ నోటీసులు ఇచ్చిన దానికి కూడా దాని గురించి ఏం చెప్తారంటే ఇప్పుడు జనరల్గా ఏ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినా సరే మొదటి నెలలో 10,000 బాక్సులకు మించి ఆర్డర్ ఇవ్వకూడదని నిబంధన ఒకటి ఉంటుందట. అది జనరల్గా వాళ్ళకి సంబంధించి. కానీ ఈ గత ప్రభుత్వంలో మొదటి నెలలోనే 180,000 కేసుల మద్యం ఆర్డర్లు ఇవ్వడం అంటే ఇచ్చారని కాబట్టి ఇప్పుడు దానికి గల కారణాలు ఏంటో విశ్లేషించుకోవడానికే రజత్ వర్గకి నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో అంటే ఇంకా అసలు అడ్డు అదుపు లేకుండా చేసేస్తారా? చేస్తుంటారు కాబట్టి మీరు ఒకటి ఆలోచించండి. ఒక నాయకుడి మీద చేశారంటే ఏదో అందులో చేశాడు కాబట్టి వాడి మీద ఈర్ష్యతో నోటీసులు ఇచ్చారు అని అనుకోవచ్చు. ప్రభుత్వ అధికారులకి నోటీసులు అందినాయి అని అంటే ఇప్పుడు వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా చేయగలిగారు. వీళ్ళు ప్రభుత్వ ఒత్తిడితో చేశారో వాళ్ళ స్వార్థం కోసం చేశారు అనేది సెకండరీ, ఎంత ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. కానీ ఒక IAS IPS అధికారులకి ఒక నోటీసు ఇవ్వాలి అని అంటే
ప్రాథమిక ఇది లేకోకుండా ఇస్తారా? ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా మీరు ఆలోచన చేయండి. ఎంతమంది అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అంటే వీళ్ళు వ్యక్తిగతంగా అంటారు, వ్యక్తిగతంగా ఇవ్వాల్సి వస్తే ఓన్లీ నాయకుల పేర్లే పెడతారు, ఐఏఎస్లు ఐపీఎస్లు పెట్టరు. ఈ స్కామ్ లో ప్రాథమిక ఆధారాలు దాగి ఉన్నాయి కాబట్టే ఇవాళ రజిత్ భార్గవ్ గారు కూడా నోటీసులు వెళ్ళి ఆయన వచ్చి డీటెయిల్డ్ గా ఆయన చెప్పినప్పుడు అవి ఏ విధంగా జరిగింది అనేది ఆయన కూడా చెప్తారు. ఒక్కొక్కటిగా బయటకు పడుతుంది. ఇవన్నీ కూడా అధికారులు ఒత్తిడితో చేశారా, అధికారులు అందులో భాగస్వాములు అయ్యారా అనేది విచారణలో తేలి. ఎస్, డెఫినెట్గా అండి. ఎందుకంటే గతంలో ఇదే నాయకులు సిట్ అధికారులకు సంబంధం ఏముందని చెప్పి